డిఫరెన్స్ బిట్వీన్ గిఫ్ట్ అండ్ రివార్డ్. వరానికి జీతానికి మధ్య ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలు, డిఫరెన్స్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, రక్షణ దేవుడిచ్చే వరం. రక్షణ దేవుడిచ్చే వరం. అది మనము పొందుకునేటువంటి జీతము కాదు, అది వరముగా ఇవ్వబడుతుంది. అది జీతంగా ఇవ్వబడుతుందా? చాలామంది అంటారు, లేదు ప్రభువా, నేను పర్ఫెక్ట్గా ఉన్నానయ్యా, నేను కరెక్ట్గా ఉన్నానయ్యా, నేను ఇలా ఉన్నానయ్యా, కాబట్టి నాకు రావాల్సిందే. ఆ వ్యక్తి సరిగ్గా లేడండి, కాబట్టి ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదండి. నువ్వేం చేస్తున్నావు? పరలోకము ఒక జీతం అనేటువంటి భావంలో నువ్వు మాట్లాడుతున్నావు. సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్. రోమా 5:16 దేవుని కృపావరము, మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవము, అది వరం. అది ఎఫెసీ 2:8-9 చూడండి. ఏమని? కృప చేతుల రక్షించబడి ఉన్నారు, అది మీ వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు. కుదరంటారు పాస్టర్ గారు, ఇలాంటి వ్యక్తి ఇలాంటి తప్పు చేస్తే పరలోకం పోతాడా? ఇలా చేస్తే పరలోకంకి వెళ్తాడా? ఇలాగా మనోడు ఇలా దారి తప్పిపోయాడు, లేదా ఇలాంటి చేశాడు, అయినా పరలోకంకి వెళ్ళిపోతాడా? అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? క్రియలుంటే పరలోకము. ఇక్కడ పౌలు ఏమంటాడు? ఇక్కడ క్రియల వల్ల కలిగినది కాదు. నువ్వేమో క్రియల గురించి మాట్లాడుతున్నావు. పౌలు అంటాడు ఇక్కడ క్రియ వల్ల కలిగినది కాదు, అది వరమే. చెప్పండి, రక్షణ వరమా జీతమా? ఒకవేళ క్రియలు బట్టే నీకు రావాలి అంటే అది జీతం. మరి రక్షణ జీతం అని చెప్దామా? ఒక రక్షణ జీతము వల్ల జీతము అంటే ఎంత సంపాదించగలుగుతారు చెప్పండి? ఎవ్వరు సంపాదించలేరు. రెండవది సాల్వేషన్ ఈజ్ ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. రివార్డ్స్ ఆర్ ఫ్యూచర్ ప్రైజ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ బిలీవర్. రక్షణ నీకు ప్రస్తుతం ఇవ్వబడింది, బహుమానము భవిష్యత్తులో నీకు ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? దేవుడికి రక్షణ ఇచ్చేసాడు. రైట్ నౌ దిస్ యువర్ ప్రజెంట్ పొజిషన్. బహుమానం కూడా దేవుడు ఇప్పుడే ఇచ్చేసాడా? లేదు. బహుమానం ఫ్యూచర్లో ఇవ్వబడుతుంది. 2 తిమోతి 4:8 చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కీట ముంచబడి ఉన్నది, ఆ దినమందు, అమ్మాడు గమనించాలి, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ దినమందు అంటే ఇట్స్ అ ఫ్యూచర్. సాల్వేషన్ ఈజ్ ప్రజెంట్, రివార్డ్స్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్, అది భవిష్యత్తులో ఇవ్వబడుతుంది. మూడవది, సాల్వేషన్ ఈజ్ రిసీవ్డ్ అపార్ట్ ఫ్రమ్ వర్క్స్, రివార్డ్స్ ఆర్ రిసీవ్డ్ అకార్డింగ్ టు వర్క్స్. రక్షణ పొందడానికి క్రియలతో పని లేదు. బహుమానము పొందాలంటే క్రియలు ఉండాలి. ఆ క్రియలు బట్టే నీకు రివార్డ్స్ ఇవ్వబడతాయి. 1 కొరింథీ 3 చూడండి ఒకసారి. ఇందులో వచ్చిన ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. జీతం. సో క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీకేమి ఇవ్వబడుతుంది? జీతం ఇవ్వబడుతుంది. అందరూ కూడా జీతము తీసుకోవడానికి నిలబడతాం. 13 వాని పని కనపడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుతో దాన్ని అగ్నియే పరీక్షించును. 14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. వాడు జీతము పని నిలబడితే నీకు జీతం ఉంటుంది. సో పరలోకానికి అందరూ విశ్వసించిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారంటే ఆన్సర్ ఈజ్ ఎస్. పరలోకానికి వెళ్ళిన వాళ్ళందరూ బహుమానం పొందుతారా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఆ పని నిలబడితేనే నీకు రివార్డ్స్ ఉంటాయి. రివార్డ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఆ రివార్డు కావాలి అంటే ఏమి చెయ్యాలో మనం నెక్స్ట్ వర్షన్లో మనం చూడబోతున్నాం. సో మనం 3 పాయింట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ పాయింట్, బిలీవర్ కాంట్ సఫర్ ద లాస్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఒక వ్యక్తి నమ్మిన వ్యక్తి, విశ్వాసము ఉంచిన వ్యక్తి తన రక్షణ కోల్పోలేడు, కానీ బహుమానము కోల్పోయే అవకాశం ఉంది. రక్షణ కోల్పోలేడు, కానీ బహుమానం కోల్పోయే అవకాశం ఉంది. 1 కొరింథీ 3:15 ఒక్కని పని కాల్చివేయబడిన ఎడల. చెప్పండి, ఇక్కడ ఏం కాల్చబడతా ఉంది? వ్యక్తినా లేకపోతే పనినా? పని కాల్చివేయబడుతుంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆ వ్యక్తులు కాల్చివేయబడరు, ఆ వ్యక్తి యొక్క పని కాల్చివేయబడుతుంది. సో కాబట్టి నీ క్రియలు బాగున్నాయా, దాని తగ్గ రివార్డ్స్ ఉంటాయి. నీ క్రియలు బాలేవా, ఆ దినమున పరీక్షించబడినప్పుడు అవన్నీ కాల్చివేయబడ్డాయా, ఆ పరీక్షకు నిలవలేదా,
తుచ్చమైన వాటి వెంట పరిగెత్తావు, వ్యర్థమైన వాటి వెంట పరిగెత్తావు, అవన్నీ కూడా కాల్చివేయబడతాయి. దానికి రివార్డ్స్ అనేది ఉండవు. మీకు క్లియర్గా అర్థమైంది. ఇది మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్టయితే కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ రక్షణ గురించి నేను ఆల్రెడీగా మనము చాలా డీప్ స్టడీ చేసాం. ఇదివరకే కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ కూడా ఇచ్చేసాను. సో వాటికి సంబంధించినటువంటి ప్లే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను రక్షణ మీద చేసే ప్రతి వీడియో కూడా ఆ ప్లేలిస్ట్కి యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాను. తద్వారా మీకు కూడా ఏదైనా సరే డౌట్ వస్తే మీరు ఆ ప్లేలిస్ట్కి వెళ్ళిపోతే అక్కడ ఆ వీడియోస్ ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ఎందుకు నేను కష్టపడి చేస్తున్న కారణం ఏమంటే అవి భావితరాలకి చాలామందికి ఒక టెక్స్ట్ బుక్ లాగా, ఒక మెటీరియల్గా ఉండిపోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే మీరు కొంతమంది నిజంగా నా మినిస్ట్రీని కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెరీ ఫెయిత్ఫుల్. ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ఆల్ ద ఛానల్ మెంబర్స్. కొంత సబ్స్క్రైబ్తో పాటు జాయిన్ బటన్ ద్వారా వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. ఆ మెంబర్షిప్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. పేరున వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.